మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే వెంబడి ఉన్న ఢాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యం కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ లో తక్షణ సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ రహదారుల వెంట ఉన్న డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యంతో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 100-112 కి లేదా 108 కి సమాచారం ఇచ్చి క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు. హోటల్ సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ పై శిక్షణ ఇవ్వాలని కోరారు. జిల్లాలో 7 జాతీయ రహదారులు ఉండగా అలసటతో వాహనాలు నడిపే డ్రైవర్లను గుర్తించి విశ్రాంతి తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. హైవేలపై వాహనాలను నిలిపివేయకుండా ప్రతి హోటల్లో తగిన పార్కింగ్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. కరెక్ట్ గా మీరు చేసి ఒక లైఫ్ సేవ్ చేస్తే మీకు 25,000 రూపాయలు కూడా వస్తాయి. మీకు ఇంతకు చెప్పారు కదా, అది కూడా వచ్చింది కొత్తగా. అదంతా భయపడకుండా ఉండడానికే పెట్టారు. అది ఉపయోగించుకోవచ్చు. అసలు అయితే మీరే ఆటోలో తీసుకుపోయి వాళ్ళని చేర్ చేస్తే వాడి ప్రాణం పడుతుంది, ఒక లైఫ్ నిలబడుతుంది, ఒక కుటుంబం నిలబడుతుంది. కాబట్టి ఇది కూడా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. మీకు తెలుసు జగన్ అన్నట్టు చేయాలి. ఎంబడే 108, 100, 108 చేయొచ్చు. అంబులెన్స్ కావాలంటే, పోలీస్ చేయాలంటే 100, 112 or 100 అది చేస్తే మా వాళ్ళు కూడా హైవే పెట్రోల్ ఉంటుంది. ప్రతి హైవేకి పెట్రోలింగ్ టీం ఉంటుంది. మీకు తెలుసా లేదో, పోలీస్ టీం ఉంటుంది. హైవే పెట్రోలింగ్కి వాళ్ళ వేరే ఉంటాయి, మా వేరే ఉంటాయి. ప్రతి హైవేకి ఒక టీం ఉంటుంది మన ఏరియాలో. వాళ్ళు ఖచ్చితంగా ఎటు ఉన్నా హైవే మీద ఉంటారు. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తారు. 100 చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తారు. 100 కంటే ముందు వస్తారు, ఒకసారి అంతకంటే ముందు కూడా ఒకసారి వస్తారు. కాబట్టి అది కూడా ఉపయోగించుకొని చేయండి. ముఖ్యంగా ఇంకోటి బయలుదేరి వస్తుంటారు మీ దగ్గరికి. లేడీస్ వస్తారా? లేడీస్ వస్తుంటారు, డేలో నైట్లో వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి. ఎవరైనా ఆకతాయిలు కానీ ఎవరైనా యూటీజింగ్ కానీ ఇట్లా చేస్తున్నారు, మాకు ఇమీడియట్గా ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే మన వాళ్ళు వస్తారు. అది కూడా ఇంపార్టెంట్. మహిళల భద్రత కల్పించాలి మీరే కదా. మీ డాబా దగ్గరకు వస్తే, మీ పెట్రోల్ బంక్ వస్తే, మీ దగ్గరకు వస్తే ఎవరు చేయాలి? మీరే చూసుకోవాలి కదా. కాబట్టి అది కూడా అట్లాంటి గమనిస్తే ఇమీడియట్గా మనకు ఇవ్వాలి. దాంతోపాటు నైట్ టైంలో దొంగలు కూడా కోసం వస్తుంటారు సస్పిషియస్గా అనిపిస్తుంది. అది కూడా అనిపిస్తే మీరు ఫోన్ చేయండి, వచ్చి వెరిఫై చేస్తాం. వెరిఫై చేస్తే మంచిగా అయితే వదిలేస్తాం, దొంగ అయితే పట్టుకుంటాం, అంతే ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు చెప్తే మీకు కూడా మంచిది. మరి మిమ్మల్ని వాడు కౌంటర్లో వచ్చి ఖర్చు పెట్టి పట్టుకోవచ్చు, అట్లా ఉంటుంది. కాబట్టి అది కూడా జరగకుండా ఏమైనా అనుమానం అనిపిస్తే మీరు చూడండి. అనుమానం మొన్న కూడా చాలా అయినాయి. ఎక్కడ రామయ్యపేటల ఎక్కడైంది బాబు, అవి పట్టుకున్నాం కదా, ఒకటి పట్టుకొచ్చి అదేం లేదు ఇంతకుముందు రాహవీర్ అని చెప్పాడు కదా. కరెక్ట్గా మీరు చేసి ఒక లైఫ్ సేవ్ చేస్తే మీకు 25,000 రూపాయలు కూడా వస్తాయి. మీకు ఇంతకు చెప్పారు కదా, అది కూడా వచ్చింది కొత్తగా. అదంతా భయపడకుండా ఉండడానికే పెట్టారు. అది ఉపయోగించుకోవచ్చు. అసలు అయితే మీరే ఆటోలో తీసుకుపోయి వాళ్ళని చేర్ చేస్తే వాడి ప్రాణం పడుతుంది, ఒక లైఫ్ నిలబడుతుంది, ఒక కుటుంబం నిలబడుతుంది. కాబట్టి ఇది కూడా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. మీకు తెలుసు జగన్ అన్నట్టు చేయాలి. ఎంబడే 108, 100, 108 చేయొచ్చు. అంబులెన్స్ కావాలంటే, పోలీస్ చేయాలంటే 100, 112 or 100 అది చేస్తే మా వాళ్ళు కూడా హైవే పెట్రోల్ ఉంటుంది. ప్రతి హైవేకి పెట్రోలింగ్ టీం ఉంటుంది. మీకు తెలుసా లేదో, పోలీస్ టీం ఉంటుంది. హైవే పెట్రోలింగ్కి వాళ్ళ వేరే ఉంటాయి, మా వేరే ఉంటాయి. ప్రతి హైవేకి ఒక టీం ఉంటుంది మన ఏరియాలో. వాళ్ళు ఖచ్చితంగా ఎటు ఉన్నా హైవే మీద ఉంటారు. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తారు. 100 చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తారు. 100 కంటే ముందు వస్తారు, ఒకసారి అంతకంటే ముందు కూడా ఒకసారి వస్తారు. కాబట్టి అది కూడా ఉపయోగించుకొని చేయండి. ముఖ్యంగా ఇంకోటి బయలుదేరి వస్తుంటారు మీ దగ్గరికి. లేడీస్ వస్తారా? లేడీస్ వస్తుంటారు, డేలో నైట్లో వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి. ఎవరైనా ఆకతాయిలు కానీ ఎవరైనా యూటీజింగ్ కానీ ఇట్లా చేస్తున్నారు, మాకు ఇమీడియట్గా ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే మన వాళ్ళు వస్తారు. అది కూడా ఇంపార్టెంట్. మహిళల భద్రత కల్పించాలి మీరే కదా. మీ డాబా దగ్గరకు వస్తే, మీ పెట్రోల్ బంక్ వస్తే, మీ దగ్గరకు వస్తే ఎవరు చేయాలి? మీరే చూసుకోవాలి కదా. కాబట్టి అది కూడా అట్లాంటి గమనిస్తే ఇమీడియట్గా మనకు ఇవ్వాలి. దాంతోపాటు నైట్ టైంలో దొంగలు కూడా కోసం వస్తుంటారు సస్పిషియస్గా అనిపిస్తుంది. అది కూడా అనిపిస్తే కూడా మీరు ఫోన్ చేయండి, వచ్చి వెరిఫై చేస్తాం. వెరిఫై చేస్తే మంచిగా అయితే వదిలేస్తాం, దొంగ అయితే పట్టుకుంటాం, అంతే ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు చెప్తే మీకు కూడా మంచిది. మరి మిమ్మల్ని వాడు కౌంటర్లో వచ్చి ఖర్చు పెట్టి పట్టుకోవచ్చు, అట్లా ఉంటుంది. కాబట్టి అది కూడా జరగకుండా ఏమైనా అనుమానం అనిపిస్తే మీరు చూడండి. అనుమానం మొన్న కూడా చాలా అయినాయి. ఎక్కడ రామయ్యపేటల ఎక్కడైంది బాబు, అవి పట్టుకున్నాం కదా, ఒకటి పట్టుకొచ్చి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.